హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హాయ్ వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్నర్షిప్ గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే క్రెడిట్ ఆపరేషన్స్. ఈ క్రెడిట్ ఆపరేషన్స్ అనేది టాలీలో అకౌంట్స్ అనేది ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాము, దానికి ఏ షార్ట్ కట్ కి వాడతాము అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ కాన్సెప్ట్ గురించి చెప్పుకునే ముందు ఈ కాన్సెప్ట్ లో అకౌంట్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి జనరల్ గా చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్ ఇచ్చాను. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే అండి. ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం, ఇది పేమెంట్ ఎందులో వేస్తాం, F5 లో. అలానే కంప్యూటర్ వాజ్ సోల్డ్, ఇది రిసిప్ట్ అండి, ఇది ఎందులో వేస్తాం, F6 లో. ఇది కామనే. అలానే చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి, అంటే రవి అనే పర్సన్ దగ్గర నుంచి మనం ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం. అలానే చూడండి, కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు దినాకర్, దినాకర్ అనే పర్సన్ కి కంప్యూటర్ అనేది అమ్మేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే మనం పేమెంట్ చేస్తున్నా, రిసిప్ట్ చేస్తున్నా, పర్టికులర్ గా ఒక పర్సన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. అంటే ఈ సెంటెన్స్ లో పర్సన్ నేమ్స్ కావచ్చు, కంపెనీ నేమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మెన్షన్ అయ్యి ఉందనుకోండి, ఇవి క్రెడిట్ ఆపరేషన్స్ కింద వస్తాయి. ఓకేనండి. అంటే ఇలాంటి సెంటెన్స్, అంటే ఇలాంటి అకౌంట్స్ వచ్చినప్పుడు మనం టాలీలో ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి. ఓకే, ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. కానీ రవి అనేవాడు ఏమవుతాడంటే సండ్రీ క్రెడిటర్ అవుతాడు. ఎందుకంటే రవి అనే పర్సన్ దగ్గర నుంచి మనం ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం, అంటే రవి అనే పర్సన్ దగ్గర నుంచి మనకు క్రెడిట్ అవుతుంది ఫర్నిచర్ అనేది. ఓకేనండి, ఈ విధంగా. అలానే కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు దినాకర్, దినాకర్ అనే పర్సన్ మనకి మనీ ఇవ్వాలి కాబట్టి దినాకర్ సండ్రీ డెటార్ అవుతాడు. ఓకేనా. అంటే మనం లెడ్జర్స్ లో అండర్ గ్రూప్ ఎలా ఇవ్వాలి అంటే ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తున్నామో వాళ్ళని సండ్రీ క్రెడిటర్, ఎవరికైతే మనం అమ్ముతున్నామో సేల్స్ చేస్తున్నామో వాళ్ళని సండ్రీ డెటార్ కింద వేయాలి. ఓకేనా. మరి ఇవి లెడ్జర్స్ లో ఏ విధంగా ఎంట్రీస్ చేయాలో అర్థమైందండి. మరి ఓచరింగ్ లో ఎలా చేయాలంటే మనము ఇలా పర్టికులర్ గా పర్సన్ నేమ్స్ అనేది మెన్షన్ అయినప్పుడు మనం ఎందులో వేయాలంటే F7. ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానండి. F7 జనరల్ ఎంట్రీస్ అంటారు. ఓకేనండి. ఈ జనరల్ ఎంట్రీస్ గురించి నేను క్లియర్ గా చెప్తున్నాను. చూడండి, వీటిని నామమాత్రపు ఎంట్రీస్ అంటారు. ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1వ తారీఖు అనుకోండి, నాకు శాలరీ వచ్చిందండి. ఓకే, నేను ఇంటికి వెళ్ళి నేనేం చేశానంటే ఓకే ఇవాళ రెంట్ కట్టాలి 5000 అని పక్కన పెట్టాను. అలానే ఇవాళ కరెంట్ బిల్ పే చేయాలి, అందుకని 1500 పక్కన పెట్టాను. అంటే నేను ఇంకా పేమెంట్ చేయలేదండి, జనరల్గా ఏదో నోట్ చేసుకుంటున్నాను. అలానే నాకు ఇంట్రెస్ట్ రావాలండి, ఒక 2000 ముందుగానే రాసేస్తున్నాను, అంటే జనరల్గా నోట్ చేస్తున్నాను. అలానే మనం టాలీలో కూడా జనరల్గా ఎంట్రీస్ చేస్తాం. అవి ఎందులో అండి, F7లో. అంటే ఇంకా ఇవ్వకపోయినా ఇచ్చినట్టు, ఇంకా రాకపోయినా వచ్చినట్టు, ఈ విధంగా ఎంట్రీస్ చేసుకుంటాం. దాని తర్వాత డైరెక్ట్ గా పే చేస్తాం, దాని తర్వాత డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటా ఉంటాం. అది F5 F6 అది ఆల్రెడీ తెలిసిందే. కానీ ఈ F7 ఏంటంటే జనరల్ ఎంట్రీస్ అంటారు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే మీకు ఈ డిప్రిషియేషన్ అనేది F7 లోనే వేస్తాం. 20,000 పెట్టి మనం కంప్యూటర్ కొంటే 2000 డిప్రిషియేషన్ అంటాం. ఇదేంది, డైరెక్ట్ గా ఏదో జనరల్ గా చేస్తున్నాం, అందుకని దాన్ని F7 లో వేస్తామండి. డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ 2000 అని. అంతేగాని అది ఒక కన్ఫామ్ రేట్ కాదండి, ఏదో మనం జనరల్ గా నోట్ చేస్తున్నాం. అలానే ఇక్కడ ఏంటండి, ఒక పర్సన్ దగ్గర నుంచి ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం, ఇది ముందుగా మనం జనరల్ లో ఎంట్రీస్ చేయాలి. దాని తర్వాత పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్ చేయాలి, ఇది F5 లో. అలానే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనకి ఈ టాపిక్స్ ఎలా వస్తాయి అంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి అంటారు. అప్పుడు మనం F7 లో వేయాలి, ఏది జనరల్ ఎంట్రీస్. దాని తర్వాత పర్చేజ్ చేస్తున్నాం అంటే పేమెంట్ కాబట్టి అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే F5 లో వేయాలి, ఎంతైతే పేమెంట్ చేసావో. అలానే కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు దినాకర్, ఇది F7 లో వేయాలి. దాని తర్వాత ఇది రిసిప్ట్ కదండి, దీని తర్వాత మనం F6 లో వేయాలి, ఎందుకంటే మనం సేల్స్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా.
ఇప్పుడు ఈ అకౌంట్స్ అన్ని కలిపి మీకు ప్రాబ్లమ్స్ ఇస్తానండి. మనం డైరెక్ట్ గా చేద్దాం. ఈ విధంగా మనకి క్రెడిట్ ఆపరేషన్స్ లో మనకి పర్టికులర్ గా పర్సన్ నేమ్స్ అంటే పేమెంట్స్ చేస్తున్నా, రిసిప్ట్స్ చేస్తున్నా, అంటే ఈ ఫిక్స్డ్ అసెట్సే కానివ్వండి, ఏదైనా రెంట్ పేడ్ అయినా, డొనేషన్ రిసీవ్డ్ అయినా పర్టికులర్ గా నేమ్ మెన్షన్ అయింది అనుకోండి, అది F7 లో వేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి క్లియర్ గా చెప్పుకోవాలి అంటే ఒక ప్రాబ్లం అనేది కావాలి కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రాబ్లమ్స్ లింక్ ఇచ్చాను. వెంటనే బుక్ లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా ఇచ్చానండి, చూడండి. ఓకే వియర్స్, ప్రాబ్లం నోట్ చేశారు కదా వెబ్సైట్ లో ఉన్నట్టు. మొత్తం ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రాబ్లం మిస్టర్ రాజు. ఇప్పుడు ప్రాబ్లం లో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. మిస్టర్ రాజు అనే పర్సన్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, మనోడే ఓనర్ కాబట్టి అతని నేమ్ ని కంపెనీ నేమ్ గా క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ సెలక్షన్ చేయండి. ఇక్కడ మిస్టర్ రాజు ఎంటర్ అడ్రస్ గుంటూరు, ఈ విధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇలా మొత్తం ఇచ్చేసి, లేదా డైరెక్ట్ గా కంట్రోల్ ప్రెస్ చేయండి. కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి, లెడ్జర్. మరి లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో ప్రెస్ చేయండి. ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ లో క్రియేట్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్ నేమ్స్ అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది టైప్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటండి, మిస్టర్ రాజు అనేవాడు క్యాపిటల్ అకౌంట్ కదండి, ఓనర్ కదా, క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI, బ్యాంక్ నేమ్ వచ్చిందండి SBI, ఇదేందండి బ్యాంక్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇదేందండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి టెక్నాలజీస్, కంప్యూటర్ వచ్చింది కదా, కంప్యూటర్ ఇదేందండి ఫిక్స్డ్ అసెట్. రఫీ టెక్నాలజీస్ చూడండి, ఈ రఫీ టెక్నాలజీస్ కంప్యూటర్ పర్చేజ్ చేస్తున్నాం రఫీ టెక్నాలజీస్ నుంచి. సో లెడ్జర్ నేమ్ వచ్చి రఫీ టెక్నాలజీస్. ఓకే, అండర్ అది దేని కింద వస్తుందంటే సండ్రీ క్రెడిటర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఓకే, ఫర్నిచర్ ఇదేందండి ఫిక్స్డ్ అసెట్. ఓకే, విజయ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, ఈ విజయ ట్రేడర్స్ అనేది నేమిద్దాం విజయ ట్రేడర్స్. ఓకే, ఇదేందండి సండ్రీ క్రెడిటర్, ఈ విధంగా. అలానే డొనేషన్ రిసీవ్డ్ ఇదేందండి ఇండైరెక్ట్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ క్యాష్ పేడ్ టు రఫీ టెక్నాలజీస్. అండ్ నెక్స్ట్ క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్, ఇది ఆల్రెడీ మనం లెడ్జర్ ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్, డిప్రిసియేషన్ అనే టాపిక్ కూడా వచ్చిందండి. డిప్రిసియేషన్ ఇదేందండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసి ఈ టాపిక్ వినండి అమ్మా. అండ్ నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI ఆల్రెడీ ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కృష్ణ లెడ్జర్ నేమ్ ఇచ్చాను. అండ్ పే చేస్తాను కృష్ణ అనే పర్సన్ కి పేమెంట్ కాబట్టి కృష్ణ అనేవాడు సండ్రీ క్రెడిటర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ ఆల్రెడీ ఇచ్చేసాం. కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు పావని అనే వ్యక్తికి మనం కంప్యూటర్ అనేది అమ్మేస్తున్నాం, పావని లెడ్జర్ నేమ్. అండ్ అండర్ దేని కింద వస్తుంది సండ్రీ డెటార్. అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ పావని ఇది ఆల్రెడీ ఇచ్చేసామండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, అయిపోయినాయండి. ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎస్కేప్ కొట్టారు అనుకోండి, ఇప్పుడు టైప్ చేసిన మొత్తం ఎగిరిపోతుందండి. యాక్సెప్ట్ yes or no అనే బాక్స్ వచ్చింది కదా, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, లెడ్జర్స్ మొత్తం సేవ్ అయిపోయినాయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఓచరింగ్ లోకి వెళ్ళాలి అంటే ఎస్కేప్ కొట్టండి. గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ ఓచర్స్ సెలక్షన్ చేసి ఎంటర్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా వాల్యూతో సహా ఏ విధంగా ఎంట్రీస్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి,
మిస్టర్ రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. ఇక్కడ మిస్టర్ రాజు అనే పర్సన్ మనీని తీసుకొస్తున్నాడండి బిజినెస్ లోకి. ఇది రిసిప్ట్ F6. ఓకే, క్యాష్ రూపంలోనే కాబట్టి ఎంటర్. క్యాష్ ఇచ్చేసాం. మిస్టర్ రాజు ఎంతండి 2 lakhs. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. ఇక్కడ మన క్యాష్ డిపాజిటెడ్ వచ్చిన విత్డ్రా వచ్చిన మనం యూజ్ చేసేది ఇది కాంట్రా F4. ఓకేనండి, ఇక్కడ SBI బ్యాంకులో క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం, క్రెడిట్ అవుతుంది బ్యాంకులో కాబట్టి స్పేస్ బార్ కొట్టి SBI. ఏందండి ఏం క్రెడిట్ చేస్తున్నాం మనం? క్యాష్. ఎంతండి 50,000. అండ్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది పేమెంట్ మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి F5. డైరెక్ట్ క్యాషే కదా. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంతండి 5,500. అండ్ నెక్స్ట్ మెయిన్ స్టెప్స్ వచ్చినాయి చూడండి ఈ టాపిక్ సంబంధించి. కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రఫీ టెక్నాలజీస్. ఓకేనండి, ఇది మనం వేయాల్సింది జనరల్ ఎంట్రీస్ లో. సో మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి F7. ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో మనం ఏమి ఇస్తాం? కంప్యూటర్ ఇవ్వాలి. ఓకేనా, కంప్యూటర్ సెలక్షన్ చేయండి. ఎంతకండి 22,000. ఎంటర్. ఇక్కడ మనము 2 అనేది మెన్షన్ చేయాలి. 2 ఎవరి దగ్గర నుంచి అండి? మనం రఫీ టెక్నాలజీస్ దాన్ని సెలక్షన్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఆన్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఆన్ అకౌంట్ అనేది సెలక్షన్ చేసి ఎంటర్ ఎంటర్ ఎంటర్. అంటే ఈ విధంగా జనరల్ గా ఎంట్రీస్ చేశారండి మీరు, నిజంగా పేమెంట్ చేయాల. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. సేమ్ స్టెప్, ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం, మనకి ఏం క్రెడిట్ అవుతుంది? ఫర్నిచర్. సో ఇక్కడ మనం ఫర్నిచర్ సెలక్షన్ చేయండి. ఎంతండి 14,000. 2 ఎక్కడి నుంచి అండి? విజయ ట్రేడర్స్. దీన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్ ఎంటర్. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. ఓకే, ఇది రిసీవ్డ్ రిసిప్ట్ కాబట్టి F6. త్రూ బ్యాంక్ అన్నాం కదండి, సో స్పేస్ బార్ ఇచ్చి SBI. డొనేషన్ రిసీవ్డ్ ఎంతండి 18,000. అండ్ నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు రఫీ టెక్నాలజీస్. చూడండి మనం జనరల్ గా నోట్ చేసాం, మనం నిజంగా పేమెంట్ చేయాలి కదా. ఇక్కడ నేను వాల్యూ ఇవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి, పేమెంట్ చేయాలి. క్యాష్ పెయిడ్, ఇది పేమెంట్ కాబట్టి మనం యూజ్ చేసేది F5. ఓకే, క్యాష్ కాబట్టి డైరెక్ట్ గా క్యాష్. ఎవరికండి? రఫీ టెక్నాలజీస్. దీన్ని ప్రెస్ చేయగలే ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ అనేది వాళ్ళకి ఎంత పే చేయాలనేది వాల్యూ రూపంలో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, 22,000. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అయితే డిస్ప్లే అవుతుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. టైప్ చేయండి ఈ విధంగా. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్. ఇది పేమెంట్ కాబట్టి ఆల్రెడీ పేమెంట్ లోనే ఉంది. ఎంటర్ విజయ ట్రేడర్స్. చూడండి ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు మొత్తం 14,000. ఆ వాల్యూ అనేది అక్కడ టైప్ చేయండి ఈ విధంగా. అంటే ముందు జనరల్ గా నోట్ చేసాం F7 లో, దాని తర్వాత డైరెక్ట్ గా మనం పేమెంట్ చేయాలి. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్. ఓకే, ఇది మనం ఎందులో వేస్తాం? F7. ఇక్కడ ఏంటండి? డిప్రిసియేషన్. ఎంటర్. ఎంతండి? 2,500. ఎంటర్. ఇక్కడ మనం 2 అని మెన్షన్ చేయాలి. అంటే 2 అని టైప్ చేయాలి, బై అని ఉంటుంది. 2 అని టైప్ చేసి ఎంటర్. ఏంటండి? కంప్యూటర్. ఎంటర్. ఆటోమేటిక్ గా వాల్యూ వచ్చేస్తుంది. ఎంటర్ ఎంటర్. అలానే క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ SBI. విత్ డ్రా అన్నారు కాబట్టి ఇది కాంట్రా, మనం యూజ్ చేసే షార్ట్ కట్ కి F4. ఇక్కడ మనకి క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి విత్ డ్రా చేస్తున్నాం కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి క్యాష్. కింద ఎక్కడి నుంచి అండి? SBI బ్యాంక్ నుంచి. ఎంత అండి? 25,000. అండ్ నెక్స్ట్ క్యాష్ పేడ్ టు కృష్ణ. డైరెక్ట్ గా పేమెంట్ చేస్తున్నాం. ఓకేనండి, సో మనం యూజ్ చేసేది ఇది F5. డైరెక్ట్ క్యాష్. ఎవరికండి? కృష్ణకి. సెలక్షన్ చేయండి. ఎంతండి? 30,000. అండ్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ 40% ఓన్లీ. మనం పై స్టెప్ లో కృష్ణ అనే పర్సన్ కి ఎంత పే చేసాం? 30,000. రిసీవ్ చేసుకునేటప్పుడు
అతనికి ఎంతైతే పే చేసామో అందులో 40% మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే దీనికి మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. దానికన్నా ముందు రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది F6 ఎంటర్ కృష్ణ. మరి ఇక్కడ వాల్యూ వేయాలంటే ముందు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఎన్ ప్రెస్ చేశాను. ఓకే, క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిందా లేదా? టాలీలో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా కంట్రోల్ ఎన్, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ వర్క్ అనేది చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అతనికి ఎంత ఇచ్చాం 30,000, ఇందులో 40% అంటే ఇంటూ 40% ఎంటర్. అంటే కృష్ణ అనే పర్సన్ దగ్గర నుంచి మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం 12,000 మాత్రమే. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి వాల్యూ 12,000 ఇదిగోండి ఇలా టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసి ఎంటర్ ఎంటర్. ప్రతిదీ ఆన్ అకౌంట్లోనే పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు పావని. పావని అనే పర్సన్కి కంప్యూటర్ అనేది అమ్మేస్తున్నాం. ఎంతకి 70% ప్రాఫిట్. 70% ప్రాఫిట్కి మనం లాభానికి అమ్మేస్తున్నాం. ఈ అకౌంట్ని ఏ విధంగా ఎంట్రీ చేయాలండి? మనం కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు పావని, ఇది ఈ టాపిక్ సంబంధించే కాబట్టి ఇది ముందు జనరల్గా ఎంట్రీ చేయాలి కాబట్టి F7. ఓకే, ఇప్పుడు మనము ఎవరికి అమ్మేస్తున్నామండి? పావని అనే పర్సన్కి. పావని సెలక్షన్ చేయండి. ఎంతకి వాల్యూ ఇవ్వాలి? వాల్యూ ఇవ్వాలంటే ముందు క్యాలిక్యులేషన్ వర్క్ చేయాలి కదా. సో క్యాలిక్యులేషన్ వర్క్ చేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. కంట్రోల్ ఎన్. చూడండి ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ వర్క్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అమ్మా, నేను కంప్యూటర్ కొన్నది ఎంతకి 22,000కి. ఓకేనా, దీని మీద డిప్రిసియేషన్ అంటే కొంత ధర అనేది పడిపోయింది. ఎంత అండి? -2500 అంటే 2,500. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. అంటే దీని మెయిన్ రేట్ ఎంత అండి? 19,500 అనమాట. ఓకేనండి, అందులో 70% చూద్దాం. అంటే 19,500 ఇంటూ 70% ఎంత వచ్చిందండి? 13,650. ఇప్పుడు మనము కంప్యూటర్ మెయిన్ ధర అసలు ధర ఎంత అండి? 19,500 ప్లస్ దీనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 70% చూసుకుంటే 13,650. ఈ రెండింటిని మనం సమ్ చేసుకుంటే ఎంటర్ ఎంత వచ్చిందండి? 33,150 రూపీస్కి మనము పావని అనే పర్సన్కి కంప్యూటర్ అనేది అమ్మేసామండి. అంటే ఆ వాల్యూ అనేది అక్కడ వేయాలి, గుర్తుంచుకోండి. 33,150 33,150 ఎంటర్ ఎంటర్ ఎంటర్. 2 అని టైప్ చేయండి. ఏందండి? కంప్యూటర్. ఆటోమేటిక్ వాల్యూ వచ్చింది కదా. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇప్పుడు ఇది మనం జనరల్గా నోట్ చేసామండి. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ ఫ్రమ్ పావని. పావని దగ్గర నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకోవాలి కదండి. మనం ఇందాక జనరల్గా నోట్ చేసాం. ఏది? పావని అనే పర్సన్కి కంప్యూటర్ అనేది అమ్మేసినట్టు. ఎంతకి? 70% ప్రాఫిట్కి. ఓకే, ఇప్పుడు మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది F6 క్యాష్ రూపంలో పావని దగ్గర నుంచి. చూడండి ఇక్కడ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు. కరెంట్ బ్యాలెన్స్లో ఎంత అయితే ఉందో ఆ వాల్యూ అనేది అక్కడ టైప్ చేయండి. 33,150 ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, స్టెప్స్ మొత్తం అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? లేవండి. ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి గుర్తుంటే, ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే మీరు కీబోర్డ్లో పేజ్ అప్ పేజ్ డౌన్ చేశారనుకోండి, ఇక్కడ మీరు మోడిఫికేషన్ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనండి, అంతేగాని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి. ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. డైరెక్ట్గా బి ప్రెస్ చేసినా ఓకే. చూడండి ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చిందండి. అంటే లెఫ్ట్ సైడ్లో వచ్చింది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 10,000. ఓకేనా, ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ నేను డిస్ప్లేలోకి వెళ్ళాను, అకౌంట్ బుక్స్ క్యాష్ బుక్స్లోకి వెళ్ళా. చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ అంటే మన చేతిలో ఎంత ఉంది, మన బ్యాంకులో ఎంత ఉంది ఏందనేది వాల్యూస్ రూపంలో ఇలా డిస్ప్లే అవుతా ఉండిద్ది, చూసుకోవచ్చు. ఓకే వియర్స్, ఈ విధంగా ఈ టాలీలో అంటే పర్టికులర్గా ఎలాంటి పేమెంట్ చేస్తున్నా, ఎలాంటి రిసిప్ట్స్ చేస్తున్నా పర్సన్ నేమ్స్ అనేది మెన్షన్ అయినప్పుడు ఈ విధంగా ఎంట్రీస్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఈ స్టాక్ ఐటమ్స్ అనేది ఏ విధంగా టాలీలో ఎంట్రీస్ చేస్తాము
అనేది చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.